కృతజ్ఞతాస్తుతులకు దేవుని గణపరిచగా వాళ్ళు జాగ్రత్త చేస్తున్నట్లయితే మనకు వినే బుద్ధి ఉండాలి, వినే జ్ఞానం ఉండాలి, వినే ఆలోచన కూడా ఎందుకు మాట చెప్తున్నారంటే ఒక మాట వినే బుద్ధి, జ్ఞానం, ఆలోచన వినటానికి వింటే జ్ఞానం ఇస్తుందని వినటానికి జ్ఞానం వేసి మన కోసం చక్కగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు మరి మన తో మాట ఇచ్చి వారు నడిపిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని హాలికేయండి ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను. దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మరి 100 సంవత్సరాల తర్వాత మరి దాన్ని నెరవేర్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నారు. అయితే ఆ ప్రజలు ఎరుతిగా నడిచారు. ఆ ప్రజలు ప్రభు మాటని ఎంతగా విన్నారు, ప్రభు మాటలు ఎంతగా లేదన్నారు, ప్రభుని ఎంతగా పిలుస్తారు అనేది మనం తెలుసుకుంటే నిజంగా వాక్యం వినటానికి మనకి నిబుద్ధి ఉండాలని, వాక్యం వినటానికి జ్ఞానం ఉండాలని, వాక్యం వినటానికి ఆలోచన కూడా మనకు ఉండాలని తిరుగుతాం. సత్యం అయితే చెప్తూ ఉంటున్నారు. పరిశుద్ధ వాక్యంలో పిల్లలుగా జ్ఞాపకం చేసుకుని తీసుకువేసిన మోసే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి వదిలించడానికి దేవుని చేత పంపబడుతూ వచ్చారు. దీనితో మనం కలుగుతారు. పంపబడుతూ వచ్చింది కేవలం దేవుని నోటి మాటను పలుకుతూ ఉన్నాడు. దేవుని నోటి మాట ద్వారా జయించుకొని వస్తూ ఉన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ప్రభు మాటల దగ్గర మనం ఏం తెలుసుకోవాలో జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని అక్కడ పంపిస్తూ వచ్చాడు. పంపించిన వ్యక్తి నోట ఏమిటంటే దేవుని మాటను ఉంచుతూ వచ్చింది. దేవుని మాటను ఉంచినప్పుడు ఆ మాట ఏం చేసిందంటే దేవుని కార్యాన్ని జరిగిస్తూ వచ్చింది. దేవునితో మనం కలిగట పరలోకం నుంచి పరమకు తీసుకువెళ్తూ ప్రభుల వారిని ఈ లోకానికి పంపుతూ వచ్చింది. దేవునికి మనం కలిగిన పంపుతూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు నోట ఉంటుంది కూడా దేవుని మాటే. దేవునికి మనం కలిగిన ఆయన సాక్షి ఇస్తూ ఉంటారు. నేను నా తండ్రి నాకు ఇచ్చిన మాటను నేను బోధిస్తున్నాను, నేను నెరవేరుస్తున్నాను, నేను తెలియపరుస్తూ ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు. అదే రీతిగా ఈ సమయంలో మనము కూడా తెలుసుకోవాల్సిన సత్యాన్ని చేస్తూ ఎందుకు వినుబుద్ధి కావాలి అని చెప్పాలంటే పంపబడిన వ్యక్తి చేత దేవుడు అంటే తన యొక్క నోటి మాటలు వెల్లడి చేస్తూ ఉన్నాం. నోటి మాటలు వెల్లడి చేస్తాం. ఈ నోటి మాట ద్వారానే తెలుస్తామా? ఈ నోటి మాట ద్వారానే ఇష్టపడతామా? ఈ నోటి మాట ద్వారానే మనము జాగ్రత్త కలిగి నడవగలుగుతామా అంటే అన్ని ఆ నోటి మాటతోనే నిలిచి పెట్టారు. దేవుని మనం కలిగి అదే సమయంలో భక్తులను ఎక్కడ జీవితంలో చూస్తే అతను కూడా ఏమంటున్నాడంటే నేను అపవిత్రమైన ప్రజల మధ్యను అపవిత్రమైన సెలవులు కలిగిన వాడిగా ఉన్నానని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు మరి చూస వచ్చి కార్మికుతో ఆ కార్మికుని తీసుకొచ్చి ఎక్కడ తాగుతూ వచ్చిన తన నోటిని తాగుతూ అదే అదే సమయంలో ఇండియాను చూసినప్పుడు వాళ్ళుండి అనవద్దు నా మాటని నోట ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనము నిజంగా వినటానికి వినికుడిని కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఆయన పంపే మాట, ఆయన ఇచ్చిన మాట మనం గ్రహించుకోగలిగే వారిగా ఉంటాం. లేదు అంటే మనం అటువంటి స్థితి మనకు లేకపోతే మనం ఎట్లా ఉంటామంటే దేవుడి సన్నిధానంలో అజ్ఞానంతో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని జ్ఞాన వివేకంలో లేకుండా అంటే వినిబుద్ధి కావాలి, జ్ఞానం కావాలి, ఆలోచన కావాలి. ఈ మూడు కూడా దేవుని యొక్క మార్గమును మనం చిన్నగా నడవటానికి మనకు సహాయం చేసి కనుక వాటిని మనం కలిగి ఉండటం వల్ల ఎంత మీలో పరిశుద్ధ లేఖనాలు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మోసేను ఐగుప్తుకు పంపిస్తూ వచ్చింది. పంపించిన మోసే దేవుని నీతిని నెరవేర్చడానికి అక్కడ మనకు వచ్చే పరిస్థితులు ఏంటంటే వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, మరో ఉదయం కఠినమైపోతూ వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, మరో ఉదయం కఠినమైపోతుంది. ఏ ప్రజల బాధ్యత పంపించాడో ఆ ప్రజలు కూడా ఏమంటున్నారంటే ఈ వ్యక్తులకి మాకు ఇంకా కష్టం ఎక్కువైపోయింది అని వీళ్ళని మాట్లాడేవాడుగా ఉంటారు. ఇప్పుడు దేవుడు పంపించాడు అనటానికి మరి అక్కడ గుర్తించి కరోనా పంపించట్లేదు. ఆ తర్వాత ఎవరి కోసం అయితే వెళ్ళాడో ఆ ప్రజలు కూడా తానే నిందిస్తుంది. అందుకే దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా ఉంటే
వినుబుద్ధి మనకు కలిగితే వాటిని అంత వేరు చేసిందో కనిపిస్తున్నాం. ఆ వినుబుద్ధి రావడానికి చెప్పి మరోకి వినుబుద్ధి ఉందంటే లేదు. తర్వాత ఇస్రాయేలు ప్రజలకు వినుబుద్ధి ఉందంటే లేదు. ఏం చేస్తూ ఉన్నారు? ఈ వచ్చిన కారణాన్ని మమ్మల్ని విశ్వాసించబడుతూ ఉన్నా మేము అక్కడే ఉంటాం. అదే బాగుంటే మాట్లాడుతూ వాడు మాట్లాడుతూ ఉన్నాం. దేవుడే వారి యొక్క మూలుగులు విని, వారి యొక్క నిశ్చేతులు విని, వారి యొక్క కన్నీసులు చూసి వారిని విడిపించడానికి దేవుడు కోసం ఏర్పాటు చేస్తూ పంపిస్తుంది అని సంగతి ఎరగదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుస్తూ జాగ్రత్తగా మనం బ్రతకడానికి మనం సహాయం చేస్తూ మాట్లాడుతున్నాం. దైవ సన్నిధిని మాట్లాడుతుంది. సన్నిధానంలో దేవుడి సన్నిధిని మాత్రం మనం అందిస్తూ ఉన్నది. ఎందుకొరకు ఇశ్రాయేలు ప్రజలు అజ్ఞానంతో ఉన్నారు, వినుబుద్ధి లేని వారిగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన లేని వారిగా ఉన్నారు. అటువంటి స్థితి నుంచి విడుదల పొందుతూ నిజంగా ఈ దినాన దేవుడు నాకు నేర్పించడానికి, దేవుడు నాకు ఆలోచన కలిగించడానికి, దేవుడు నాకు జ్ఞానం ఇవ్వడానికి తన సన్నిధిని ఇచ్చేది అని వేసిన మనలో ఉంటే, అనే జ్ఞానం మనలో ఉంటే దేవుడు తప్పక నీతి కలిగిన మార్గంలో మనం నడిపించే దేవుడిగా ఉంటాడు. దేవుడు తప్పక గమ్యుడిగా చేసే దేవుడిగా ఉంటాడు. దేవుడు తప్పక మనల్ని ప్రేమ తొలగిపోకుండా ఆ పని నడిపించే దేవుడిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వినుబుద్ధితో వాక్యాన్ని వినేవారిగా ముందుగా కాక అనేది అందుకొరకు దేవుడు కలిగిన మాటను సంతగా లేఖనాల్లో గమనిద్దాం. క్రీస్తు ఈ మాటలు చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఈ మాట చెప్పకపోతే వాక్యాన్ని నీకు చూపిస్తూ అంటే నీకు అర్థం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నువ్వు బాగుపడాలి, నువ్వు కట్టబడాలని, తగునంగా నువ్వు స్థిరపడాలని. మా కొరకే మోసని వస్తుంది, మా కొరకే మోసని వస్తుంది. ప్రజలు అనుకోలేకపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రేమ ఎక్కువైంది. వారి విశ్వాసులు విని దేవుడు అక్కడికి పంపించి అయితే ఆ ప్రజలు ఏమంటున్నారు? ఈ వచ్చిన దాన్ని బట్టి మన శ్రమలు చేసి నేను ఇక్కడే ఉంటా అంటే మనం ఇక్కడే పడి ఉండటానికి కాదు, కానీ మనం ఎక్కడ వారమో అక్కడికి చేరుకోవటానికి దేవుడు తన యొక్క సన్నిధితో సహవాసం ఇచ్చి దేవుడి నామ మహిమార్థంగా మనం దర్శించడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నారు. దేవుని సంఖ్య కలుగుదాక పరిశుద్ధ వాక్యంలో చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి 3వ అధ్యాయం 7వ వచనం. ఏవైతే దేవుడు చెప్తూ ఉన్నారు మరియు యెహోవా ఇస్రాయేలును మోషేతో మాట్లాడుతున్నారన్నమాట. నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా తీసుకుని కలుగునగాక. దేవుడు ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నాడు. ఎవరు బాధపడుతూ ఉన్నారు, ఎవరు కన్నీరు ఇస్తూ ఉన్నారు, ఎవరు వేదంలో ఉన్నారు చూస్తూ ఉన్నారు. చూసి ఇక్కడ చెప్తున్నాడు, ఆ ప్రజల బాధను నిశ్చయముగా చూసుకుని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరము ఇంటిని విన్నారు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇక్కడ 3 మాటలో ఏముందో మళ్ళీ మనకు ప్రభు నాశనం చేస్తూ ఉన్నారు. మొదటి అంటున్నాడు, వారి బాధను నిశ్చయంగా చూశాను అంటున్నాడు. చూసిన ప్రభు మనకే నేర్పిస్తూ ఉన్నది. మనం ప్రభు దగ్గరికి వచ్చి వినే బుద్ధి మనకు కావాలంటున్నాడు, జ్ఞానము మనకు కావాలన్నాడు, ఆలోచన మనకు కావాలి. ఈ మూడింటిని బట్టి మాట్లాడుతూ ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేదానికి మన మనసు పెట్టే వారిగా ఉంటారు. ఆ మనసు పెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉన్నాడంటే, అన్న ప్రజలు బాధపడుతూ ఉన్నప్పుడు బాధను తీస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని మాటను శ్రద్ధతో వినడానికి మనసు పెట్టుకుంటే నువ్వు ఎక్కడ ఆధారపడతావంటే బాధలు తీసే దేవుని మీద ఆధారపడతావు, నీ కష్టాలు తీసే దేవుని మీద ఆధారపడతావు. అంతేకాదు ఈ ప్రజలు ఆ దేవునికి మొర పెడుతూ ఉన్నప్పుడు ఆ మొరను వింటూ ఉన్నారు. దేవునికి మనం కలుగునగాక. అనేది బాధ మాకు ఎందుకు వచ్చిపోయిందని వాళ్ళు బాధపడుతున్నప్పుడు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. తర్వాత
తెలుసుకుంటూ ఉన్నాడు. వారి దుఃఖములు ఎంతో తెలుసుకుంటూ ఉన్నాడు. ఈరోజు నిజంగా మనకు ఆలోచన ఉంటే, నా దేవుడు నేను ఎందుకు దుఃఖపడుతున్నాను, నా దేవుడు నేను ఎందుకు వేదన చెందుతూ ఉన్నాను, సమస్య కూడా తెలుసుకొని ఉన్నాడు. అందుకోసం నన్ను రక్షించడానికి మన తల్లికి మన సహవాసం ఇచ్చి దేవుని నోటి మాత్రం మనకు అందించి నన్ను బలపరుస్తూ అని జ్ఞానం మనకు వస్తే మనం తొట్టిల్లిపోతామంటే తొట్టిల్లిపోము, చచ్చిపోకుండా కాపాడటానికి దేవుడు సహాయం చేస్తూ మాట్లాడుతున్నాడు. దేవునికి మంచి కలుగుతాం. ఈ ప్రాయుల ప్రజలు వారున్న బాధను బట్టి దేవుని దగ్గర వారు ఆ బాధను చూస్తూ ఉన్నాడంట. ఎందుకన్నా ఈ మాట ఇంకొకసారి అని తమ ప్రజలు అంటారు. మనము దేవుని చేతి పని కదా, సృష్టికర్త ఆయన, ప్రజలందరినీ సృష్టించింది ఆయన. ఇప్పుడు మనందరినీ ఆయన చూస్తూ ఉన్నాడా లేదంటే చూస్తూ ఉన్నాం. ఏ బాధలో ఉన్నాం, ఎందుకు ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లల బాధలో ఉంటే వెంటనే వాళ్ళ వద్దకు వెళ్ళి లేకపోతే వెంటనే వాళ్ళని పరామర్శిస్తూ ఉంటూ ఉంటారు. అదేవిధంగా తండ్రిగా అదేం చేస్తూ ఉంటారు, పరామర్శించడానికి, వారు విముక్తి కలిగించడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తూ ఈరోజు ఆత్మీయమైన జీవితము స్థిరపడటానికి, ఆత్మీయమైన జీవితం ప్రజలు ఎదగటానికి సహాయం చేస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశం అని ఆశీర్వదిస్తున్నాడు. ఆకాశం తన సింహాసనం భూమి తన పాలిపెట్టుమని పరిశుద్ధలో నాశాలు ఇచ్చి ఆకాశం నుండి భూమి మీద మన అరులను దృష్టి పెట్టి చూసేదిగా ఇక్కడ తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. మనము ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా మన వైపు దేవుడు చూస్తూ ఉన్నాడా లేదా? చూస్తూ ఉన్నా. చూసేటప్పుడు ఇక్కడ కొన్ని మాటలు రాస్తూ ఉన్నా, వారి దుఃఖమతో తెలిసే ఉన్నాయి అంటున్నారు. ఎందుకు దుఃఖపడుతున్నారో ఎవరు దృష్టిస్తే దేవునికి ఎందుకు మాట చెప్తున్నాడంటే, మనము దుఃఖం వచ్చినప్పుడు లేకపోతే మనకు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎవరికో మనం పని చేసుకుంటూ ఉంటాం. ఆ పంచిన తర్వాత దేవుని యొక్క వాక్యం అంటుంది, నా యొక్క ఎటువంటిదంటే పాప ప్రపంచకము అని చెప్తుంది. అది శిక్ష పెట్టేది అంటున్నాడు. అయితే అవి యొక్క వాక్యాన్ని వినిన తర్వాత మనం గ్రహించుకోవాల్సిన సత్యాన్ని గ్రహించుకోవడానికి ఇప్పుడు మనకు ఏం కావాలంటే బుద్ధిని, నన్ను చూస్తూ ఉన్నాడు, నా బాధను చూస్తూ ఉన్నాడు, నేను ఎందుకు ఏడుస్తూ ఉన్నానో నా దేవుడు చూస్తూ ఉన్నాడు అని మనసు మనకు వస్తే, అనే ఆలోచన మనకు వస్తే మనం పరిపూర్ణంగా దాని మీద మనం ఆధారపడే వారిగా ఉంటాం. మన బట్టి పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. పరిపూర్ణతలోనికి వెళ్ళలేని కారణం ఏంటో చెప్పడానికి చెప్తున్నాను. పరిపూర్ణతలకు వెళ్ళలేని కారణం ఏంటంటే, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పేసి, లేకపోతే నేను దేవుని ఎరిగొన్నానని చెప్పేసి ప్రార్థన చేస్తూ, లేకపోతే దేవుని మాటలు వింటూ నా బాధంతా తీసుకుపోయి ఎక్కడ చెప్తాను, చెప్తాను పక్కన వాళ్ళు చెప్తాను, నా బాధను నువ్వు తీర్చేవయ్యా అని దేవునికి నన్ను చూస్తూ ఉన్నాడని ఎంత మనసుతో కృతజ్ఞత చెల్లించలేని వారిగా. కనుక దేవుడు తప్పక మనల్ని కరుణించేది, దేవుడు తప్పక మన కృత చూపించగలిగిన గొప్ప దేవుడు. అది ఆ కృత చూపించగలిగిన దేవుడి దగ్గర మన బాగుగా బ్రతకాలి. వాక్యము నువ్వు వినియోగించి ఉండాలి. వాక్యం ఏం నేర్చుకో వింటున్నానో అనుకుంటున్నాను, వాక్యాన్ని నేను గ్రహించుకోలేదు. అందుకే వినయ బుద్ధి కావాలి అంటున్నాను. వినయ బుద్ధి వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నిరీక్షణ వచ్చింది. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, విశ్వాసం వస్తుంది. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ధైర్యం వస్తుంది. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నా క్షేమాధారము అని ఆయన మీద ఆధారపడే మనసు మనకు వచ్చింది. ఎన్నోసార్లు మనం వినబట్టి వాక్యం, లేకపోతే ఎన్నోసార్లు మనం చదివి ఉండొచ్చు వాక్యం. అయితే నేర్చుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోనక, నేర్చుకోవాల్సిన సత్యాన్ని అనుసరించలేక మనము కూర్చుండిపోతున్న పరిస్థితులు. అటువంటి స్థితిని బాగు చేసే దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందనుకో, నా కష్టాన్ని చూస్తున్నాను నా ప్రభు అనే విశ్వాసం నాకుంది. అయితే నా బాధను చూస్తున్నాడు ప్రభు అనే నమ్మకం నాకుందా. ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పరిపూర్ణంగా ఆయన మీద
కలిగిస్తుంది. మనం పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఎందుకు అనగా మనం నమ్ముకున్న ప్రభు పరిపూర్ణుడై ఉన్నాడు. అందము కూడా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. అంటే ఎట్లా పరిపూర్ణతలోకి వెళ్ళేది? ఎట్లా పరిపూర్ణతలోకి వెళ్ళేది? నువ్వు ఇవ్వవలసిన కానుకకి పరిపూర్ణత లేదుగా, లేకపోతే నువ్వు చేయవలసిన పని చేసి పరిపూర్ణత లేదుగా, నేను పాడవలసిన పాటలు పాడి పరిపూర్ణత అంటే వాక్యంలో సత్యాన్ని ఎరిగి, వాక్యంలో సత్యాన్ని ఎరిగి, ఆ సత్యవంతులైన దేవుడి మీద ఎక్కడికి ఆధారపడతావు, పరిపూర్ణని మనకు ఎక్కడికి అక్కడతావు, దేవుడు అప్పుడు సంతోషపడు బట్టి ఆనందిస్తుంది. పుట్టించింది నేను, పోషించింది నేను, ప్రొపదేశించింది నేను, తన కష్టం నాతోనే పెట్టుకుంటుంది అని దేవుడు మనల్ని బట్టి సంతోషించే దేవుడుగా మనం విలువ కలిగిన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతున్నాడు. విలువ లేని జీవితాన్ని జీవించినట్టుగా మన ఆలోచన అంతే చెప్తున్నాడు. ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన కలిగి మనం ఉన్నప్పుడు విలువని జీవితం జీవిస్తాం. సర్వ సృష్టికి కారణభూతుడైన సర్వాన్ని ఆజ్ఞాపించగలిగిన దేవుడు ఆయన కాబట్టి ఆయనతో మనం చేసుకుంటే ఆజ్ఞాపించాల ఆజ్ఞములు చేయగలిగిన దేవుడితో మనిషి కలుగునగాక. అది ప్రజలు ఎదుగు వాళ్ళు మొరపెడుతూ ఉన్నారంటే వారు ఎరగలించుదని మొరపెడుతూ ఉంటారు. ఎట్లా చెప్పగలం మనము అంటే పరిశుద్ధ లేఖనాలు చూడండి. ఒక మాట ప్రభువే చెబుతూ ఉంటారు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 3వ లేకపోతే 2వ దేవుడు ఏమేమి చేశాడో అనగా ఆ గొప్ప శోధనను ఈ చక్రియలను మీరు కనులారా చూసి తెలియ. ఇప్పుడు ఈ ప్రజలు దేవునికి మొదలుకొచ్చారు. దేవుడు తన కొరకు వారి కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిని పంపిస్తూ వచ్చారు. వారు వస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడికి ఏమంటూ ఉన్నాడు? ఆ ప్రజలంతా అవన్నీ చూసి ఆ సూచక్రియలు, గొప్ప శోధనలు, సూచక్రియలు, మహత్కార్యాలు మీరు కనులారా అయినను గ్రహించు హృదయమును, చూసు పనులను, చిన్న చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు చెప్తున్నాడు? మరి ఆయన చేసే కార్యాలు ఆయన ప్రజలు చూసేటట్టుగా ఆయన కనులు ఇవ్వాలి కదా, మరి ఇచ్చి ఉండలేదని ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఇలా భక్తి ఎట్లా ఉంది? నామకార్థపు భక్తిగా ఉంది, ఆత్మీయత లేని భక్తిగా ఉంది. ఇంకా చెప్తున్నారు యథార్థత లేని భక్తిగా ఉంది. ఉన్న కారణాన చేసిన కార్యం ఏంటో మోసే కర్రం తీసుకోలేదు. నన్ను కింద పడేసినప్పుడు కర్రమై పాము అవుతూ వచ్చింది. నల్లని చేత కొట్టుకున్నాడు, పాము ఏమైనా కర్ర అవుతుంది. ఇది మన కళ్ళ కనపడిద్దా? అలా కనపడుద్ది. కానీ మనం ఎందుకు అన్నాడు ఇక్కడ? ఎందుకంటే ఉన్నాడు వారి మనోనేత్రాలు తెరవబడలేదు. మనోనేత్రాలు తెరవబడిన కారణంగా అంటూ ఉన్నాడు. వారు చూశారంటే కానీ ఆయనలో గ్రహించే హృదయంలో చూసి పనులను, చెవులను నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఇంకా చెప్తున్నాడు దేవుడే ఇచ్చి ఉండలేదు అంటున్నాడు. ఎందుకంటే ఉన్నది మనకంటే నిజంగా మనము దేవుడి మీద ఆధారపడి మనకు ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు దేవుడు చక్కగా ఆయన చూడగలిగిన నేర్చుకోవడం మనకు అంటుంది. ఆయన మాటను గ్రహించుకోగలిగే స్థితిగా ఆయన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వచ్చింది అంటే ఆలోచన మన శ్రద్ధతో వినటం వలన మనకి ఇటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. ఆ ఆలోచన మనకు వచ్చినప్పుడు దేవుడు నిజంగా మన మీద దృష్టి పెట్టి ఏం చేస్తాడంటే మనం నేత్రాలు వెలిగిస్తూ ఉంటాం, హృదయాన్ని తెలుస్తూ ఉంటుంది, చెవులు వినేటట్లుగా చేస్తూ ఉంటాం. లేకపోతే నాకు నేనుగా అనుకుంటాను, నా భ్రమతో ఇంటూ ఉన్నాను, వెళుతూ ఉన్నాను, వస్తూ ఉన్నానని చెప్పేసి నా భ్రమతో నేను అనుకుంటూ గ్రహించలేదు అని ఇంకా చెప్తాను. గ్రహించలేదు అని ఎందుకంటూ ఉన్నట్టే దేవుడు మోసను పంపిస్తూ
మోసే వచ్చాడు, మోసే మమ్మల్ని విడిపోయినాడు, మోసే పడే ఎదుట నీళ్ళని తీసి మరి నీళ్ళ మీద కొట్టిన నీళ్లు రక్తంగా మార్చబడుతూ వచ్చిందని చెప్పేసి మోసే వైపు చూసే మనసునే ఈ ప్రజల్లో మోసేను పంపించిన దేవుడు ఈ దేవుడు ఆజ్ఞ ప్రకారం మోసే పలుకుతూ ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి దేవుణ్ణి ఘనపరచలేని, దేవుణ్ణి మహిమపరచలేని, దేవుని నామాన్ని గొప్ప చేయలేని మందమొచ్చే హృదయాలతో మీరు ఉన్నారు. అవునా కాదు? అటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఈ మోసేని దేవుడు పంపించాడు, మోసే నోట దేవుడు మాత్రం ఉంచాడు అని దేవుని చూడలేని వృద్ధితనముతో వారు ఉన్నారు. అందుకే అంటున్నారండి, మీ యొక్క గొప్ప చూడండి సూచకులు మహత్కారులు జరుగుతూ వచ్చింది కానీ మీ కనులు కరవబడలేదు. కరవబడేటట్లుగా వాళ్ళకి మనసు రాలేదు. దేవుడు వారి మధ్య కార్యములు చేసుకుంటే ఏం చేయాలి? నిజంగా దేవుడు గణపరిచారు. ఎక్కడైనా చూస్తే ఎక్కడ గణపరిచారు ఏం చూస్తూ ఉన్నారు? ఏ పాటికి కూడా ఈరోజు మనం సాగడం చూస్తే ఈరోజు నేను చింతన కారణం లేదు, మాకు అదే గుర్తుపడుతుంది. దేవుని మీద ఆధారపడే మనసు వచ్చినట్టు ఆధారపడే మనసు దేవుని ఎరగాలని ఆశ మీలోకి వచ్చినప్పుడు దేవుడు తప్పక హృదయాన్ని తెలుస్తుంది, ఇంకా గ్రహించుకుంటది. దేవుడు తప్పక మీరు జీవిస్తూ ఉంటారు, ఇంకా గుర్తులేదట్టు దేవుని చూసేటట్టుగా పనులు దేవునికి మహిమ కలుగుతారు. అది పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని యెషయా గ్రంథం ఆరో అధ్యాయం 9-10 వచనంతో ఇక్కడ ఏం జరుగుతుంది కూడా వారు నిత్యము కూడా వినుకుందరు గాని గ్రహింపకుందరు, నిత్యము చూసుకుందరు గాని తెలుసుకొనకుందరు. ఎవరి ద్వారా ఇది జరుగుతుంది? ఎవరు పంపిస్తే వచ్చాడు మోసే అనేది వారు గ్రహించలేదు, వారు చూడట్లేదు. వారి కనులు చూసి కనులతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ విధంగా హృదయము తోపు చేసి వారి చెవులు మందపరిచి వారి పనులు గురించి ఏం జరుగుతుంది? అక్కడేం చేస్తుంది? దేవుడే చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడంటే వారు దేవుడు చేస్తూ ఉన్నాడు అని ఆలోచన వారిలో ఎంత మాట్లాడారు. మనిషి నడితే వెళుతాం, మనసంతా మనిషి నడితే వెళుతాం. లోకంలో ఉన్న పరిస్థితులు ఉండాలి. ఎక్కడన్నా ఏదైనా సేవకుడు ప్రార్థిస్తే జ్వరం తగ్గిపోయిందంటే అలాగే సేవకుడు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిపోయిందని మనిషి నడితే మనసు కానీ సేవకుడిలో దేవుడు తన నోటి మనసు పరీక్షించలేదు. దేవుడి నడితే మనసు వెళ్ళని కారణాన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ వారి చెవులను, వారి హృదయాన్ని, వారి కన్నులను వారి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈరోజు మనసు మారేటట్లుగా దేవుని యొక్క మనసులో ఉన్న ఆలోచన తెలుసుకుని మనసు మారేటట్లుగా దేవుని యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని తెలియజేస్తూ బాగు చేస్తున్నట్లయితే అమ్మ కలిగిన కలిగి ఇది అప్పటి వరకు అంటూ ఉన్నది. తర్వాత చూసినప్పుడు ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్థితిలో గ్రహించుకోకపోతే అందుకే ఎన్నోసార్లు చెప్పిస్తున్నాడు. మీరు అడగండి, ఏం అడగమంటున్నాడు? గ్రహించుకునేటట్లుగా, గ్రహించగలిగిన ఆత్మగా, వినేటట్లుగా, వినబుద్ధి కావాలి, చూసేటట్లుగా కన్నులు కావాలి
అని అడగండి అడగండి అని చెప్తుంటున్నాడు. అది ఎన్నాళ్ళ వరకు జరుగుతుందంటే జీవించబడటము నివాసులు లేక పట్టణములు మనుషులు లేక నీడును ఆడగు వరకు దేశము బట్టిగా నీడగు వరకు. అంటే ఈ లోక ప్రజలందరూ ఏమైపోతున్నారు? నశించిపోతే నశించేదాన్ని గదికి రక్షించడానికి వచ్చిన గొడవైన దేవుడు, గదికి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఒకనొక సమయంలో ఆయన విడిచిపెట్టాడు. ఎప్పటిదాకా విడిచిపెట్టాడంటే పట్టణంలో ప్రజలు లేనంత వరకు విడిచిపెట్టాడు. అసలు ఆ అభివృద్ధి భూమిగా పాడైపోయేంత వరకు ఎగువ మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారములను వరకు అలాగే జరిగింది. నిర్జనమైన అంటే జనం లేని స్థలాలు విస్తారమైపోతూ ఉంటాయి. జలము కాదు, జనము లేని స్థలములు విస్తారమైపోయేంత వరకు అలాగే ఉంచారు. ఏ కారణం చేత అంటే వారు వింటున్నారు కానీ దేవుని గ్రహించట్లేదు. వింటున్నారు కానీ దేవుడు మమ్మల్ని చూశాడు, మా బాధలు చూశాడు, మా కొరకు మా ఏర్పాటు చేయబడిన వ్యక్తిని కృతజ్ఞత వారిలో లేని సాధించాడు. ప్రజలు ఏమైపోయారంటే నీడు భూమిగా మార్చబడుతుంది. ఆ పట్టణాలన్నింటిలో నుంచి శత్రువులు వచ్చి వారి మీద అరగొనపోతూ వచ్చి 70 సంవత్సరాలు త్వరలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ రోజు చెబుతూ ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చిన మనతో మన మీద మనసు పెట్టి దేవుడు మనసులో ఉన్న దయా సంతోషం మనల్ని జీవించడానికి చెప్తున్నారు. జీవితానికి బుద్ధి కావాలని దేవుని అడగాలి. జీవితానికి బుద్ధి అది ఎవరు మాట్లాడి మోసనే తీసుకొచ్చు. ఎవరు మాట్లాడి దేవుడు మోసలో పొరవెదుట నీళ్ళ గొప్ప తీసుకుని చేస్తున్నా. అది ఎవరు ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ అని వరదలేని స్థితిలో ఉన్న జీవితాలను దేవుడు కనుకరించి ఇది మన హృదయంలోకి ఆయన వెలుగును నింపుతుంది. మన హృదయంలోకి దేవుని సత్యాన్ని మనకు తెలియపరిచి సహాయం చేస్తున్నట్లయితే మనం కలిగినట్ట. అది ఇదే మాటలు చూడండి. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 6వ వచనం చదువు. 26వ వచనం. అది ఇప్పుడు చెప్తున్నా మూడు చేస్తాడు. ఎందుకు మూడించాడు? మీరు చూస్తున్నారు కానీ గ్రహించుకోవట్లేదు, మీరు ఉంటున్నారే కానీ గ్రహించుకోవట్లేదు అని. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చి నిర్జనమైన స్థలాలుగా ఎందుకు మార్చబడుతుంది? దేశం బొత్తిగా వీరుగా ఎందుకు మార్చబడుతూ వచ్చింది చెబుతున్నారు. ప్రజలు చెప్పు అంటున్నారు. మీరు జీవిత మాత్రం ఉండరు కానీ గ్రహింపని సూచిత మాత్రం కానీ ఆనదని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజల పనులారా చూసి చెవులారా తిని మనసారా గ్రహించి నా వయసు తిరిగి నా వలన స్వచ్ఛత పొందుతున్నట్టు వారి హృదయములు చెవి ఉన్నది. వారి చెవులతో అందముగా పనులు కూర్చొని ఉన్నారు. చెబుతున్నారు. ఎందుకు ఇట్లా జరిగింది అంటే మీరు గ్రహించట్లేదు. మూసేకేం పని లేక వచ్చాడు అన్నట్లు వీళ్ళు ఏం చేస్తున్నారు? మూసే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మూసేది పంపించింది ఎవరంటే దేవుడు. వచ్చాడు నెమ్మదిన వారికి త్వరలో ఉన్న వారికి విడుదల దయచేయడానికి, బుద్ధి వారి కన్నులు తెరవడానికి, మూగవారిని వారి యొక్క 4 తరాల వచ్చించారు, ఇంటి వారిని వారి యొక్క 4 తరాల పరచడానికి. ఎవరు పంపితే వచ్చారు? నన్ను పుట్టించిన తండ్రి సృష్టికర్త పరలోకపు తండ్రి పంపితే వచ్చిన కుమారుడు. మరి ఆయన వచ్చింది ఎందుకో గ్రహించుకుంటూ ఉన్నావా? గ్రహించుకుంటే నిజంగా పనులేమవుతుంది పడుతుంది. అంటే నా కొరకు పంపించాడు, అంటే నా కొరకు మరణించడానికి కుమారుడు పంపించాడు. గ్రహించుకుంటే పనులు తెరవబాటు. గ్రహించుకోలేకపోతే
వీడి భూమిగా మార్చబడుతూ ఉంటుంది. ఇప్పుడు అంటూ ఉన్నాడు, వీడి భూమిని కొనండి అని చెప్తూ ఉన్నాడు ప్రవక్తలో. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మనము మిరప తోట వేసుకున్నాం, మనము ఇంకా తోటలో పూల తోటలు వేసుకున్నాం, పంటలు పండించుకోవడానికి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? హృదయాలు గీరైపోయి ఏ కారణం చేత గ్రహింపులేక, ఏ కారణం చేత దేవుని చూడలేక, ఏ కారణం చేత దేవుని మాటగా వినలేక గీరైపోయింది. ఆ వీడు భూములను ఉన్నది. అలాగే వీడు భూములు దున్నిన తర్వాత ఏంటి? విత్తనాలు వేయబడాలి. విత్తనాలు వేయడానికి కూడా ప్రభువే సహాయం చేసేది, ప్రభువే సహాయం చేసేది. ఎట్లా చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు మోసే దగ్గరికి వెళ్దాం. ఎట్లా చేస్తూ ఉన్నాడు ప్రభువే? మోసేను పంపిస్తూ వచ్చాడు. పంపించిన తర్వాత మోసే విత్తనాలు వేసాడు ఎక్కడన్నా అర్థం కాదు. అంటే దేవుడు మనల్ని గ్రహించగలిగిన ఆత్మ దయచేస్తున్నారు. విత్తనాలు వేసగా ఎక్కడన్నా విత్తనాలు వేసినట్లుగా పరిశుద్ధ వాక్యాన్ని మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. దేవుడు ఫరో వద్దకు మోసేను పంపిస్తూ ఫరో ఎదుటి ఏం చేస్తూ ఉన్నాడు? విత్తనాలు వేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని తీసుకెళ్ళి వేస్తూ ఉన్నాడు. విత్తనం మాటబడుతుందంటే మాటబడుతుంది. ఇస్రాయేలు పనులు మీద మోసేను పంపించి దేవుడు ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తూ ఉన్నాడు. పనులు తెరవబడు ఫలభరితమైన భూమిగా మార్చబడాలని దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం. ఫలభరితమైనది, ఫలవంతమైన భూమిగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైనది. మరి ఆ రీతిగా ఉండటానికి మనం ఏం చేయాలి? అందుకే నేర్పిస్తుంది, నాకు నిలబిడ్డను సరిచేయండి. మీ మాటలు వినటానికి నాకు జ్ఞానం కావాలి. మీ యొక్క మాటను అనుసరించడానికి నాకు ఆలోచన కావాలి అని నన్ను అడగండి. నేను అడగాలో కూడా మాకు తెలియదు. ఇంకా అది నన్ను అడగండి మనం ఏం అడుగుతున్నాం? నాకు ఒక కాల్ చేయ, నాకు ఒక సైకిల్ ఇచ్చే, ఒక బైక్ ఇచ్చే, ఇట్లా రకరకాలు మనం అడిగేస్తాం. దేవుడు అడగమంటున్నాడు అడిగేస్తాం. ఏమనదు. ఎందుకు కన్నులు తెరవబడలేని స్థితిలో, ఎందుకు ఆ ప్రజ చేసిన స్థితిలో మాట్లాడుతున్నాడు. దేవుడు వారి మధ్య నుండి బోధన చేస్తూ ఉన్నారు అని వారు గ్రహించుకోవచ్చు. కనుక దేవుడు చెబుతూ ఉన్నాడు, అడగండి. ఈ దినాల మంది చెబుతూ ఉన్నారు, మీరు నన్ను అడగండి, ఏం అడగాలో తెలియదు. తెలియని కారణాన దేవుడు మాకు జ్ఞాపకం చేస్తుంది. మీ మాటలు వింటూ ఉన్నప్పుడు, చక్కటి ఆలోచనప్పుడే, నీ మాటలు అనుసరించి అభ్యర్థినప్పుడు, నువ్వు నా యొక్క నీ వార్తలు పంపించినప్పుడు నీ మాటని నేను నిలుచుకోగలిగేట్టుగా సహాయం చేయాలి. ఎప్పుడు ఒక వ్యక్తి జీవితం మారుతున్నదో, స్వచ్ఛతపడితో, బాగుపడితే దేవుని మాటగా మళ్ళీ దేవుని మాట తప్పడమే కాకుండా ఇతన్ని పంపించింది. అక్కడ మాట్లాడుకో నిజ మాట్లాడని మోసేను పంపించి సరే ఆయన శరీరానికి రాజు ఉన్నాడని
భూమి ఆయనది అన్నట్లుగా మరి కలిగిస్తుంటారు. అయితే ఇక్కడ మాట్లాడుతుంటారు ఏంటి తొమ్మిది తొమ్మిది భూమి యెహోవాదని మీకు తెలియను. దేవుడు పంపించాడు. పంపించే దేవుడు ఎటువంటి దేవుడు ఇక్కడికి అర్థం కాదు. అర్థం కాని కారణంగా దేవుడు ఏం చేస్తున్నాడు? శోధనలు తర్వాత క్రియలు మహత్కార్యం కలిగిస్తూ ఉంటున్నాడు అని చెప్తున్నాడు. 29 మోషే అతను చూసి 9వ అధ్యాయము 29వ అతను చేసి నేను ఈ పట్నం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తగలను. ఈ గురువులు మానను ఈ వడగండ్లను ఇక మీద పడవు. అందువలన భూమి యెహోవాదని మీకు తెలియబడను. రాజ్యము నాది అనుకుంటూ అయితే ఆజ్ఞాపించింది దేవుడు. ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఇది జరుగుతూ ఉంటాడు. ఇక్కడ గ్రహించట్లేదు. అందుకే అంటున్నాడు వాక్యమని విత్తనాలు వేసుకెళ్ళాడు. విత్తనాలు వేస్తూ ఉన్నప్పుడు హృదయం ఎవరి వైపు చూస్తుందంటే మోసే వైపు చూస్తుంది. మోసే వైపు చూసి హృదయం ఏమైనా కఠినం పెట్టుకోవచ్చు ఉంది. అందుకని ఇప్పుడు నన్ను ఎవరు పంపించారు? ఈ భూమి ఎవరు మీకు తెలిసేటట్టుగా మీరు వెళ్ళి చేతులెత్తుతాను. చేతులెత్తినప్పుడు ఏం చేస్తున్నంట పూర్వములు మానను ఈ వడగంటలో ఇక మీదట పడవు. అందువలన భూమి చూడదని మీరు తెలుసుకుంటుంది. ఏం చేస్తుంది దేవుడు ఎప్పుడు కూడా చూడండి. దేవుడు ఎప్పుడు కూడా పూజ్యులుడే. దేవుడు ఎప్పుడు కూడా స్థితి స్తోత్రాలకు అర్హుడైన దేవుడు. కనుక అటువంటి దేవుడైన దేవుడు మాటని దగ్గర పెట్టినప్పుడు మీ మాట ఏమన్నారంటే దేవుడిని స్థుతించే మనసు నీ నోట ఉండాలి. స్థుతి నీ నోట ఉండాలి. దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నిజంగా నువ్వు గ్రహించుకుంటే నీ నోట ఏం పడుతూ ఉంటే దేవుడికి స్థుతి కలుగుతూ దేవుని మహిమపరుస్తూ మనము మాట్లాడాలి. మోకాళ్ళలాగా దేవుని సన్నిధిలో కూర్చునే వారంగా ఉంటాం. దేవుడు నాతో మాట్లాడు. ఆ మాట మనం బలపరుస్తుంది. వెంటనే నీ నోటి చేయాలి. దేవునికి గౌరవం, దేవునికి మహిమ, దేవునికి ఘనత అనేది కలుపులు మన నోటి నుంచి రాదు. అయితే ఇస్రాయేలు ప్రజలు అటువంటి వ్యక్తి అంటే రాను. పర్వతంలో అటువంటి వ్యక్తి అంటే రాను. నేను తప్పు చేసాను అంటున్నాడు. కానీ అటువంటి వ్యక్తి సమృద్ధంలో అంటున్నారు. దేవుని ఘనపరచు, దేవుని గొప్ప చేసి అందుకు చెప్తున్నాడు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా దేవుని స్థితించే వారంగా ఉండాలి. దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. ఆ రీతిగా స్థితి చేయటం వల్ల నేను నా దేవుని ఏం చేస్తున్నాను గొప్ప చేస్తూ వాటిని వినేటప్పుడైనా పాట పాడేటప్పుడైనా మీ మనసులో మీ అంతరంగంలో దేవునికి స్థితి ఏదో పాట నేర్చుకున్నాం పాడుతున్నామంటే మీరు లేదు అసలు మనకు అర్థమేది. ఆ పాట నువ్వు పాడుతూ ఉన్నాగా మహనీయుడు కదా అనే మాట పాటలో వచ్చిందనుకోండి. నిజంగా మహనీయుడికి అంతరం చేయాలి, స్థితి చేయాలి. మన భక్తి ఆ విధంగా చేయగలిగేది కాక మన భావన రీతిగా తగునందు ఉద్యోగులు కాక అని అటువంటి భక్తి భావాలు చేత ఈ ప్రజల పనులు అందుకే చెప్తుంది వాక్యం వినేటప్పుడు నువ్వు ఆనందించాలి. దేవుని మాటలు వినేటప్పుడు మనం సంతోషించాలి. దేవుని మాట వినేటప్పుడు మన హృదయం కలగాలి. మన మనసు స్వస్థత నందాలి. వాడి స్వస్థత నందొస్తే కనుక స్వస్థత నందాలి. స్వస్థత నందకపోతే 365 రోజులు సన్నిధిలో గడిపినా కానీ ప్రయోజనం ఉండాల్సి దేవుని మాట వింటూ హృదయం వాళ్ళకి స్వస్థత పొందినప్పుడే మనకు ప్రయోజనము. దేవుడికి మహిమ స్వస్థత వెళ్ళినప్పుడు మనము దేవుని యొక్క దేవుడిపరమైన ఆశీర్వాదం అనుభవించగలిగే వారిగా ఉంటాం. అదే సమయంలో దేవుడు మహిమ పొందుతూ అలా ప్రభు మాకు సహాయం చేస్తుంది. ఈ 7వ వచనాన్ని ఎందుకు చదివిస్తూ
ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా మా బాధను చూస్తాడు. బాధలు రాగానే మనం ఏమంటామంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేది, నాకేంటి పెట్టుకోండి బాధ, నాకేంటి పెట్టింది, ఆ బాధను చూస్తూ ఉన్నాడు అనే మనసు మీద ఖచ్చితంగా బాధనైనా తీసివేయగలిగిన దేవుడు, మన బాధలు తీసివేయగలిగిన దేవుడు. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఎటువంటి హృదయం కలిగి ఉండాలో తెలుస్తుంది. దేవుడు మన ఎదుట ఉన్నట్టుగా, మనము దేవుడి ఎదుట ఉన్నట్టుగా, దేవుడి నామ మహిమార్గంగా మన ఆలోచన ఎప్పుడైతే ఆ విధంగా తెలిసి ఉందో అప్పుడు మన జీవితం కష్టపడుతుంది. ప్రభు ఆనందించేటట్టుగా ఉంటుంది. నిత్యంగా చూసుకున్నారు కనులలో సమ్మను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మరణ ఇంటిని మనల్ని ఎవరెవరైతే వారిని కష్టపెడుతూ ఉన్నారు, కష్టపెట్టేదాన్ని బట్టి వారు పెడుతున్న మరణం వినడం, వారు మూలుగుతూ ఉన్నారు ఆ కష్టం చేయలేదు దాన్ని వినడం. ఎన్ని సంవత్సరాలు కష్టపడుతూ మా తండ్రి దేవుడు ఉన్నాడు, లేకపోతే మా తాతయ్య దేవుడు ఉన్నాడు, మా ముత్తాత దేవుడు ఉన్నాడు, మరి ఆ దేవుడు రక్షిస్తాడని ఆయన మొరపెట్టుకుంటాం. వాళ్ళ మనసులో వచ్చిందంటే మరి దేవుడికి ఎందుకు దిగి వచ్చాడు అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఆ ఎన్నడూ కూడా విడుదల దేవుడు, ఎరగని దేవుడు, వాగ్దానం ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ ప్రజల్ని చూశాడు ప్రజలు. ఇప్పటికైనా ఆ ప్రతి తెలుసా, ఇప్పటికైనా నాకు మరో తెలుసా, ఆయన చూసి ఆయన ఏం చేశాడంటే మోసను పంపిస్తూ వచ్చాడు. అలా నాశనం చేశాను. నా కష్టాలు తీరట్లేదు, కన్నీటికి వెళ్తూ ఉన్నాను, నా ఇబ్బందులు తీరట్లేదు, నాకెప్పుడు కన్నీళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు చెప్తాడు, నువ్వు గ్రహించుకుంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు తన దాసుని ద్వారా, దేవుడు తన ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని దేవుని మాటలను తీసుకోగలిగితే నీ కన్నీళ్ళైనా చూడగలిగిన దేవుడు నీ కన్నీళ్లను నాట్యంలో మార్చగలిగిన దేవుడు ఆయన. క్రీస్తు నందు విశ్వాసమే నీకు దైవ జీవితాన్ని అనుగ్రహించేది. అదొన్న మాట చెప్తారు యోహాను రాసిన పత్రిక, యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మొదటి నుంచి చదువు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించగలరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. జయించిన విజయము మన విశ్వాసమే. నా బాధను చూస్తూ ఉన్నాడు, నా కన్యలను చూస్తూ ఉన్నాడు, నన్ను తెచ్చే నీతులు చూస్తూ ఉన్నాడు అని నీ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నీకు ఏం చేస్తున్నంత జయ జీవితాన్ని ఇస్తుంది. బయట వచ్చిన 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమే జయించుదురు. దేవుని మూలంగా అనగా దేవుని యొక్క వాక్యము మూలంగా పుట్టినప్పుడు లోకమును జయించిన విజయము మన యొక్క విశ్వాసము. లోకంలో కష్టాలు కన్నీళ్ళు నాకే విశ్వాసం చెప్తున్నాను. విశ్వాసం మీకు జయాన్ని ఇచ్చేది కాదు, దేవుని జీవితాన్ని అనుగ్రహించేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక.
వీళ్ళు అటువంటి విశ్వాసం చూపించలేక ఇంకా ఆవులు పడుతున్నారు. మూస ఎప్పుడైతే వచ్చాడు అప్పటి నుంచి ఆ పొర ఏం చేశాడు, ఇక వాళ్ళకి ఏం పడుతున్నా గడ్డి కూడా వేయట్లేదు, వాళ్ళకి ఏం పడుతున్న సామాగ్రి కూడా వేయట్లేదు. వాటిని మాత్రం సాయంకాలం అయ్యేసరికి చుట్టుకుని లెక్క చెప్పాలి. రోజు ఇంటికి కూడా ఎంత చేస్తారో ఇప్పుడు కూడా అంత లెక్క చెప్పాలి. చెప్పకపోతే ఏం చేస్తున్నాడు, కొట్టిస్తూ వాళ్ళు ఇన్ని పిచ్చగా కొట్టింటారు. అందుకే జీవించాలి అంటే మీరు ఏముండాలి, విశ్వాసం ఉండాలి. మోసని దేవుడు మా కొరకు పంపాడు, మోసే నోట దేవుని మాటను నింపాడు అనే విశ్వాసమే మీకు జయము కలగటానికి ఆధారమైంది. దేవుడికి మనం కలుగుతాను మళ్ళీ చెప్పు. ఎందుకు బట్టి దేవుడు ఈ జ్ఞానం ఇచ్చే దేవుడికి మన మోసం ఉండాలి. దేవా రుచిగా మా కొరకు నువ్వు చేస్తూ ఉన్నాను సరేని దేవుని సూచించేవారు. పొరవ హృదయం చూస్తే పొరవ ఎదుట దేవుని మాటను తీసుకెళ్ళి వేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాట ఆ విత్తనాలు వేస్తూ ఉన్నారు. పొరవ హృదయం దేవుడు భూమికి రాజు అని మీరు తెలుసుకునేటట్లుగా ఇక నేను ఎందుకు చేతులు ఎత్తుతాను, ఈ ఉరుములు వడగండి ఉరుములు వడగాండ్లు పొరమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. అయితే మోసం మళ్ళీ దేవుడు చేతులు ఎత్తాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు, వాటిని ఆఫ్ చేస్తూ ఈ భూమి ఎవరిదంటే దేవుడికి ఆయన ఆజ్ఞాపించి ఏమైనా చేయగలడు అనే విశ్వాసం మన జీవితంలో ఎప్పుడైతే ఈ భూమి అనేది నిర్జనంగా మార్చబడదు అనే విశ్వాసం మన జీవితంలో ఎప్పుడైతే భూమి అనేది అన్నిటిగా మార్చబడదు. భూమిని తినుకుంటూ ఉంటాం, విత్తనాలు వేసుకుంటూ ఉంటాం, ఫలిస్తూ ఉంటాం, విత్తనాలు వేసుకుంటాం, ఫలిస్తూ దేవుని యొక్క వాక్యమనే నాగటితో దేవుని యొక్క వాక్యమనే విత్తనాలతో దేవుని యొక్క వాక్యం చేతని ఫలించే వారిని అలవరకు జీవితాన్ని జీవించేవారు. ఏదో సంఘము ఏదో కుటుంబం ఫలించింది అని చెప్పడానికి కాదు, కానీ వారు లోకానికి రక్షకులుగా వచ్చింది. ప్రతి వారు కూడా ఫలించాలి, ప్రతి వారు కూడా ఆ ఫలించిన జీవితం కాదు ఆ వేసుకొచ్చి ఎప్పుడైతే ఫలిస్తూ ఉన్నామో అప్పుడు దేవుడు ఫలాల కొరకు ఆ ఫలాల కొరకు వచ్చేదాని కొరకు ఏం చేశాడు, మొదట ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ పడుతున్న కష్టం చూశారు, పనులు తీసుకోవచ్చు, ఇక్కడ పడుతున్న ముందర తీసుకోవచ్చు, అవమానాలు తీసుకోవచ్చు, అనాథలోకి తీసుకెళ్లాలనుకున్నాడు. ఈరోజు మనం ఇక్కడ పడుతున్న ప్రేమ, ఇక్కడ పడుతున్న ఇబ్బంది, ఇక్కడ పడుతున్న కన్నీళ్ళు అన్ని తీసుకున్నాడు. విత్తనాలు వేస్తూ ఉన్నాడు. విత్తనాలు చేత ఈ భూమిని దున్నుకోవాలి, వాటిని చదువుకోవాలి, వాటి చేత విత్తనాలు ఎదగాని ఫలించాలి. ఫలిస్తే ఆ వాళ్ళ కొరకాలు వచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నట్టు పరమ కణానులోకి తీసుకెళ్తున్నాం. ఆ గమ్యస్థానం చేయడానికి వాటి కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏర్పాటు చేసుకుని పంచాడు, తన దాసుని పంపించాడు. దేవుడు ఏర్పాటు చేసుకుని తన దాసుని మాట దేవుని మాట ఇచ్చాడు. ఆ మాట నా జీవితానికి కొత్తతనిస్తుంది, నా హృదయాన్ని బాగు చేస్తుంది అనే మనిషి యోగ్యమైన మనిషి మనసుతో మన జీవితం నిరంతరంగా అటువంటి యోగ్యత సంపాదించుకోలేక కరువు ఏమవుతూ వచ్చారు. కరువు సైన్యమంతా కూడా సముద్రుడు నీటి పడుతూ వచ్చారు. అప్పుడు లోతైన నీటిలో రాసులు వేసినట్లుగా ఆ నీళ్ళలో పడిపోతే అలాగే మళ్ళా అటువంటి ఇంటి మునిగిపోయేదిగా అట్లా ముందుకేదా ఈరోజు ముందు కలుస్తాడు. కానీ మునిగిపోతున్న పరిస్థితి మన జీవితాన్ని ఒకరు చేసాం, మన జీవితాన్ని ఐదుగురు రావడానికి రోజు మాత్రం జ్ఞాపకం చేస్తూ కలుగుతారు. మళ్ళీ చెప్తున్నారు ప్రభుత్వ మీరు ప్రభుత్వ సన్నిధానం చేసినప్పుడు మేము జ్ఞానం అడగా ఆలోచన అడగ వినబుద్ధి జ్ఞానము ఆలోచన
విని మనం ఉన్నప్పుడు మనం విని అనుసరించే వాళ్ళుగా ఉంటాం. జ్ఞానం ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా జ్ఞానంతో నడుచుకునే వాళ్ళుగా ఉంటాం. ఆలోచన ఉన్నప్పుడు ఆ మాట ద్వారా చక్కని ఆలోచనతో మనము నడవగలిగే వాళ్ళుగా ఉంటాం. అవన్నీ కూడా ఎక్కడండి అంటే దగ్గర ఉంటుంది. ఆయన సర్వ సంపదల కానీ ఆ ధన్యుల దేవుని దగ్గర సంపాదించుకునే రీతిగా సహాయం చేస్తే ఏదన్నాడు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే అవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి. ప్రాముఖ్యమైనది ఏంటంటే పరమ ప్రాణాలకు తీసుకునేది ఏంటంటే దేవుడు చెప్తున్నా దేవుడు చెప్తున్నా జ్ఞానం, దేవుడు చెప్తున్న ఆలోచన. ఈ మూడే కాదండి, ఎన్నో వేలు చెప్తూ ఉన్నాడు. మనం నేర్చుకున్నవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకుని జాగ్రత్త కలిగి అవ్వా ఆలోచన కలిసేయండి చక్కగా మనకు ఆలోచన చేసుకోవాలి. వెళ్తాం తొమ్మిదిలో తీసుకుంటాం. మనం ఎక్కడే ఉంటాం అంటే ఎక్కడెక్కడో తిరిగొచ్చు అంటే మనకు దిగుబడి కావాలని సాధించుకుని వచ్చామంటే దేవుడిని అడిగి వచ్చామంటే అడిగిరా నువ్వు బహుగా ఫలించే బిడ్డగా నేను నిన్ను వృద్ధి చేయబోతున్నాను. నీ జ్ఞానం కుమారుడు నా ఎద్దకు వచ్చి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. జ్ఞానం కావాలని అడిగి వచ్చేమంటే అడగం దేవుడు ఎందుకంటే ఆశీర్వాదం వస్తుందని వస్తాం. జ్ఞానం కావాలని అడిగి వస్తే దేవుడు జ్ఞానముతో నుంచి జ్ఞానవంతురాలుగా మన కుటుంబాన్ని జ్ఞానాన్ని వృద్ధిస్తారు. పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తే ఏడుస్తర గ్రంథంలో అక్కడ రోజు బ్రతుకులో పడి ఉన్న ఆ శిశువుతో అంటూ ఉన్నారు. ఇప్పుడు జ్ఞానం వచ్చి నువ్వు సౌందర్యవంతురాలు జ్ఞానం రావడానికి ఏం చేస్తాడని అక్కడ చూసినప్పుడు గోధుమలు ఇస్తాడంట, తేనెలు ఇస్తాడంట, తర్వాత నూనెలు ఇస్తూ వచ్చాడు. అంటే తగిన వసతిని తగిన ఆ ఆహారాన్ని ఆయన ఇక్కడ ఏం చేస్తాడు, నడతాడు. అందుకే భక్తులు అంటారు దేవుని యొక్క మందిరంలో ఏముంది అంటే దేవుని యొక్క మందిరంలో దివాహారం ఉంది, దేవుని యొక్క మందిరంలో యోజనం ఉంది. ఆ మందిరంలో ఉన్న దాని కొరకు నువ్వు ఎట్లా పరిచయించాలో, ఆ మందిరంలో ఉన్న దాని కొరకు నువ్వు ఎట్లా ప్రయాసపడాలో నేర్పు. ఆ విధంగా అతి మనసుతో మనం చూసినప్పుడు దేవుడు తప్పక మన హృదయాన్ని స్వస్థపరుస్తాడు. దేవుడు తప్పక మన హృదయాన్ని ఆనందింపజేసుకుంటాడు. దేవుని నీటిని ఎరిగేటట్టుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ హృదయం కఠినమైపోయి జ్ఞానం రాదు. ఇశ్రాయేలు ప్రజలకు ఆలోచన లేదు. మేము నిత్యూర్తితో తెచ్చిపోతున్నాము, ఈ గ్రామంతో తెచ్చిపోతున్నాము కనుక మమ్మల్ని ఎక్కడి నుండి ఆలోచనలు ప్రారంభించే దేశాన్ని తీసుకెళ్లాలని దేవుడు తలంచాడు అని ఆలోచన వాళ్ళకు ఉందంటే లేదు. లేని కారణం ఏమంటున్నాడు, మాకు ఉల్లిపాయలు, మాకు కీరకాయలు, మాకు దోసకాయలు, లేకపోతే ఆ పట్టణంలో ఉన్న భోగని వారికి తీసుకోవాలి. అంతకంటే గొప్పగా చెబుతూ వచ్చేది పాలు పిల్లలు సాధించే దేశం. అక్కడ ప్రత్యేక సమృద్ధి ఉంది అని చెప్పేసి ఇంత గొప్ప భాగ్యం అక్కడ ఉంటే మీకు అటువంటి ఆలోచన వచ్చిందంటే రాని. అంటే దేవుని ఇంటికి వచ్చేటప్పుడు ఆలోచన వల్ల అది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేది తెలుసుకునే ఆలోచన కాదు. అటువంటి గొప్ప దీవెన దేవుడు మనకు అందరికి అనుగ్రహించలేదా. దేవుడు పరిశుద్ధ వాక్యం స్తోత్రం 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 స్తుతి స్తోత్రములు పడేవానికి స్తుతి 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 స్తోత్రం. విను బుద్ధి, విను జ్ఞానం, విను ఆలోచన దయచేయగలిగిన దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తుతి స్తోత్రం. అవును తండ్రి నాయన, వాక్యం విని దానికి కావలసిన జ్ఞానం ఇవ్వగలిగింది నువ్వే ప్రభువా. మంచిగా మేమేమేమో ఆలోచిస్తాం ప్రభువా. మా అంతు పట్టని జ్ఞానం నీది తండ్రి నాయన, అది మీ దగ్గర నుంచే పొందగలము ప్రభువా. తండ్రి మీ దగ్గర నుంచి పొందుకొని తండ్రి మీరు ఇచ్చే ఆలోచనను బట్టి మా జీవితం నడుచుకుంటే తండ్రి నాయన అదెంతో మేలు శ్రేష్కరము మా ప్రభువా. అటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు తండ్రి నాయన
ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి తిరిగి చూడకుండా తండ్రి నాయన ముందుకు వెళ్ళమంటున్నావు తండ్రి నాయన. సహాయం సహాయం ముందుకెళ్తేనే కనాను దేశం అంటున్నావు ప్రభువా. ఆ ముందుకెళ్ళే కృపను మాకు అందరికీ దయచేయండి ప్రభువా. తండ్రి మీరు చెప్పినప్పుడు వెళ్తేనే కనాను దేశం ప్రభువా. మాకు అనుకుని మేము వెళ్తే దొరకదు ప్రభువా. సహాయం చే మీ వాక్యం అర్థం చేసుకునే కృపను ఇచ్చి తండ్రి దేవా నిలబెట్టుకోమని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా